ఎవరిల్లు తమ్మి ఇది? బాయిల్లు. నీకు అసలు బొత్తిగా భయం లేకుండా పోయింది. స్ట్రైట్ గా బాయ్ ఇంటికి తీసుకొచ్చావండి. మన దగ్గర బాయ్ ఉన్నాడు కానీ కస్టమర్ లేరు. కస్టమర్లు పట్టాలంటే ఇక్కడికే రావాలి. కస్టమర్లు ఎలా పడతాం కాక? నేను సెట్ చేస్తాగా. లోపల బాయ్ ఉంటే పుచ్చి పగిలిపోతుంది. బాయ్ లేడని తెలిసి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చా. మన పని డింపుల్తోనే. డింపుల్ ఆడేవాడు నా వల్ల కాదు. ఈ 10 లక్షలు 5 లక్షల సెంటిమెంట్లు నేను చేయలేను. వెళ్ళిపోండి సార్. భాయ్ ఎవడా భాయ్? తొక్కలో భాయ్. నేను ఎంత చెప్తే అంతేవాడు. వెళ్ళండి. భాయ్ గడంట భాయ్. నెక్స్ట్ డింపుల్ గారు. ఏంట్రా దండ బరువుగా ఉందని నాకు తగిలిచ్చారు. ఆ బాయ్ గాడు బయటకు వెళ్ళాడు. వచ్చిన తర్వాత వాడికి తగిలించండి. మేము తెచ్చింది మీకోసమే సార్. మేము మీ ఫ్యాన్స్. ఫ్యాన్సా? అవును సార్. ఏంట్రా ఇది? ఫ్యాన్సా? నాకు ఫ్యాన్స్ ఏంట్రా? ఉండరా అయినా నాకు ఫ్యాన్స్ ఏంట్రా? ఏ సార్ చిరంజీవి గారికైనా ఫ్యాన్స్, అరవింద్ గారికి ఉంటారా, వెంకటేష్ బాబుకైనా ఫ్యాన్స్, సురేష్ బాబుకి ఉంటారా, రాముడికైనా భక్తులు, ఆంజనేయుడికి ఉంటారా? ఉండొచ్చు అనుకో. అంటే ఈ రోజు బాయ్ ఎంత గొప్పవాడంటే కారణం మీ బ్రెయిన్ కాదా సార్? జరిగిందేంటో జనాలకు తెలియకపోవచ్చు కానీ మాకు తెలుసు సార్. పోలేరా మీరన్నా గుర్తించారు. అందుకే సార్ మీ ఫేస్ కి ఫ్యాన్స్ అయ్యాం, మీ బ్రెయిన్ కి బానిసలు అయ్యాం. మీ బ్రెయిన్ లోనే మా బ్రెయిన్ కూడా వాడి చిన్న చిన్న వెంచర్లు వేసాం. లాభాల్లో తిరుపతి దేవుడికి వాటాలు ఎలా ఇస్తారో మేము మీకు అలా ఇస్తాం. ఫస్ట్ వెంచర్ లో మాకు 10 లక్షలు మిగిలింది. ఇదిగోండి మీ 10%. నీ పేరేంట్రా? అల్లుడు సార్. అల్లుడా? అంటే అల్లుడు సీన్ సార్. అల్లుడు సీనా? అదేం పేర్రా? ఏ సార్ అమ్మ రాజశేఖర్ తమ్ముడు సత్యం ఉన్నప్పుడు అల్లుడు సీన్ ఉండకూడదా సార్? ఉండొచ్చు ఉండొచ్చు. కానీ ఇష్టమైన వాళ్ళు నన్ను అల్లుడు అని పిలుస్తారు సార్. ఓహో అల్లుడు అని పిలుస్తారా? నేను కూడా నిన్ను అల్లుడు అని పిలుస్తాను. ఐ లవ్ యూ. మీ టూ సార్. అరే నాదో పర్సనల్ రిక్వెస్ట్. చెప్పండి సార్. ఫ్యూచర్ లో నేను పాలిటిక్స్ లోకి వెళ్దాం. మీరందరూ నా పుట్టినరోజున బ్లడ్ డొనేషన్స్, అన్నదానాలు అవి చేస్తున్నారు. అలాగే సార్ తప్పకుండా చేద్దాం. గోదానాలు భూదానాలు కూడా చేసేద్దాం సార్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. రై వెంచర్లు అవి బాగా వేస్తుండండి. కమిషన్ కరెక్ట్ గా తెచ్చివ్వండి. తప్పకుండా సార్. ఓకే థ్యాంక్ యూ సార్. వెళ్ళండి. థ్యాంక్ యూ. వెరీ గుడ్ వెరీ గుడ్. దండ తీసేయమంటారా? ఎవడా నువ్వు? దండ తీసేయడం ఎందుకురా? ఎలా? కస్టమర్లు అన్నావు, ఇప్పుడు వాడి దండేస్తే ఎలా వస్తారంట? మనకి ఇప్పుడు పిలుపు వస్తుంది చూడు. అల్లుడు నేను డింపుల్ని డీల్ చేస్తా, మీరు కస్టమర్లకి కార్డులు పంచండి. ఏంటి సార్ పిలిచారు? ఫోన్ మర్చిపోయావు నాన్న. కావాలని మర్చిపోయాను. అంటే మీరు గ్లామర్ మీద కేర్ తీసుకోవట్లేదు సార్. చాలా హెయిర్ ఆయిల్స్ వాడుతున్నాను రా, అయినా ఫాలో అవట్లా. ఫేస్ కూడా ఏం చేయండి రా, వీడి టెన్షన్స్, వీడు మామూలు టెన్షన్స్ పెడతాడు అనుకున్నావేంటి? ఎంత గ్లామర్ గా ఉండేవండి. సరే సార్ మార్కెట్ లో కొత్త క్రీమ్ వచ్చింది, అది పంపిస్తాను. అరే పంపించరా. ముఖ్యంగా ఈ లూజులు తగ్గడానికి ఏమైనా పంపించరా. వాటిని కొంచెం టైట్ చేయాలి సార్. టైట్ చేయడానికి లూజ్ చేయడానికి ఏమైనా బట్టలేంట్రా? సర్లేండి సార్ నేను చూసుకుంటాను. ఓకే ఉంటాను సార్. ఓకే. కస్టమర్లందరూ ఏమయ్యారు? మై గాడ్ ఇంతమంది జనం ఉన్నారేంటండి? ఎందుకలా కొట్టుకుంటున్నారు? కొట్టుకోవట్లేదు, కొనుక్కుంటున్నారు. కొనుక్కోడానికి కొట్టుకోవాలా? దిస్ ఇస్ అ బజార్. నువ్వు వెళ్ళి ఆ చివరున్న సలీం బ్యాంగిల్ షాప్ లో 4 డజన్ బ్యాంగిల్స్ తీసుకురావాలి. అంతేనా? కాదు, ఇక్కడికి వచ్చేలోపు ఒక్క బ్యాంగిల్ పగిలినా నువ్వు ఫెయిల్ అయినట్టే. బ్యాంగిల్స్ అడిగారు బానే ఉంది, మళ్ళీ ఈ బ్యాంగ్ ఏంటండి? పాపమే, మనమే ఈ క్రౌడ్ లో పగలకుండా తేలేం. ఇంపాసిబుల్. ఈ అంజలిని ఇంప్రెస్ చేయడం కూడా ఇంపాసిబులే. స్టార్ట్. బాబు గారు నలిగిపోతారే ఓ బాబు గారు. తప్పదురా, ఈవెంట్ సాటిస్ఫై చేయడానికి ఎంత సాక్రిఫైస్ కైనా రెడీ. బాబు గారు బ్లాక్ టికెట్ వల్ల ఎలా వెళ్ళిపోతున్నాడు? ఏ బుల్బుల్ రాత్ కో ఘర్ ఆజా, బిర్యానీ खाएंगे बिस्तर गरम करेंगे. బేషరం. ఏ భాయ్ దుకాన్ కే సామ్నే క్యా గడబడ కర్ రహే భాయ్? तेरे को क्या बे? నీకు ఇష్టం లేకపోతే చెప్పొచ్చు కదా, ఎందుకు అతను అనవసరంగా ఇబ్బంది మై పడతావ్? గుడ్నెస్, అటు చూడండి. ఇక నువ్వు పెళ్లికి ప్రిపేర్ అయిపోవచ్చు. వీడు ప్రతిసారి గెలిచి నా ఈగో దెబ్బతీస్తున్నాడు. ఏ నా నడుము ఎందుకు చూసావు? చూడలే. లేదు నువ్వు చూసావు. చూడలేనని చెప్తున్నాను కదా. లేదు నువ్వు చూసావు, నేను చూశాను. చూడలేనని చెప్తున్నాను కదా, అర్థం కాలేదా? ఏంటండి ఏమైంది? ఇతను నా నడుము చూశాడు. అబ్బబ్బబ్బా ఏంటండి మీ నస? నేను చూడలేనని చెప్తున్నాను కదా. ఆహా, ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా చూసి నీలాగే చూడలేదని అబద్ధం చెప్పాడు. అంజలి గారు ఆయన హీరో, ఈయన విలన్. చూడలేదంటున్నాడు కదా, గొడవలు ఎందుకండి, పోదాం పదండి. అంటే నువ్వు వీడి మాట నమ్ముతావా, నా మాట నమ్ముతావా? పైసలున్న పోరుతో మనకెందుకని కామ్గా ఉన్నా. కెలికినో ఇప్పుడు పట్టుకుంటా. వీడేమైనా వద్దన్నా, తనేదో సరదాగా ఉంది. నేను కూడా సరదా తీసుకుంటా తమ్మి. వద్దన్నా, ఇప్పటిదాకా నేనే టచ్ చేయలేదు. గట్లనా? అయితే నా చేయి మంచిది తమ్మి, ఓపెనింగ్ చేస్తా.
ప్లీజ్ అన్న, గొడవలొద్దు. ఇప్పుడు చూడండి, ఒక్క బ్యాంగిల్ కూడా మిగలదు. తగిలేదా? వాళ్ళే తగిలే. అంతేలేండి, ఎప్పుడు పక్కన వాళ్ళకే కదా బొక్క. చెక్ చేసుకోండి, ఒక్కటి కూడా పగలలేదు. మరి టెస్ట్లన్నీ పాస్ అయినట్టేనా? సెమీఫైనల్స్ దాకా వచ్చావు, ఫైనల్స్ అయ్యాక ఫైనలైజ్ చేస్తా. నా కాల్ కోసం వెయిట్ చేయి. భయ్యా, టెస్ట్ మ్యాచ్లు ఎన్నో చూశాను కానీ ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని టెస్ట్లా? ఒక్కసారి మనది అనుకున్న తర్వాత ఎన్ని టెస్ట్లకైనా రెడీ బాబాయ్. హాయ్ గర్ల్స్. హాయ్ అంజలి గారు. ఏంటి అంజలి గారు డల్గా ఉన్నారు? అందుకేగా నీ కాల్ చేసింది. ఏమైంది? అంజలికి చిన్నప్పటి నుంచి క్యాథరిన్, సంజన అని ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ముగ్గురు వాళ్ళ లైఫ్ లో ఏ అకేషన్ వచ్చినా మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వాలనుకున్నారు. బట్ ఈ రోజు ఆఫ్టర్నూన్ కేరళలో క్యాథరిన్ మ్యారేజ్, ఈవినింగ్ జోధ్పూర్ లో సంజనాకి డెలివరీ. మధ్యలో తిన్నొప్పులు పడుతుంది అంతేగా? అంతేగా ఏంటి, ఒకటి ఇండియాకి ఆ చివరుంది, ఇంకోటి ఈ చివర. చివరా అని మొదలు పెట్టకపోతే మొదట్లో ఉండిపోతామండి. కానీ ఎలా? ఇద్దరిని సాటిస్ఫై చేయలేవు కాబట్టి చెరో సారీ చెప్పి ఊరుకోమన్నారు డాడీ. ఆయన కూడా వదిలేయండి, మిమ్మల్ని నేను తీసుకెళ్తాను, ఓకేనా? రియలీ? కానీ ఎలా? చార్టర్డ్ ఫ్లైట్. అవును సార్, పెద్ద కాంట్రాక్ట్, అర్జెంట్గా వెళ్ళాలి. అర్థమైందిరా, మీరు కోట్లలో నొక్కేస్తూ నాకు లక్షల్లో ముష్టి పడేస్తున్నారు అంతేగా? లేదు సార్, ఇందులో మీకు పెద్ద అమౌంట్ వస్తుంది. ఎలా? నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను సార్. ఆ అమ్మాయి నన్ను ప్రేమించాలంటే ఫ్లైట్ కావాలి సార్. నేను అడిగింది ఫ్లైట్ గురించి కాదు, షేర్ గురించి. అంటే అమ్మాయి బాగా డబ్బున్న అమ్మాయి సార్. ఎవరా అమ్మాయి? బాయ్ గారు అమ్మాయి అనుకోండి. భాయ్ గారు అమ్మాయి ఏంట్రా? అంత డబ్బున్న అమ్మాయిని సార్. ఓహో. ఆస్తి నా చేతికి వచ్చాక సగం మీకేగా. నీ ఎంత ఫాస్ట్ గా ఉన్న ఫ్యాన్ ని ఫాస్ట్ లో కూడా చూడలేదురా. థ్యాంక్ యూ సార్. రఘురామరాజు గారండి, పర్సనల్ ఫ్లైట్స్, పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, మన క్లయింటే. ఓకే. హలో రాజు గారు, నేను డిప్పుల్ మాట్లాడుతున్నా. ఓ చార్టర్డ్ ఫ్లైట్ అర్జెంట్ గా కావాలండి. మన భాయ్ గారి పర్సనల్ మనిషి. ఎవరతను? అల్లుడు. ఏంటి అల్లుడా? అంటే అల్లుడు అనుకోండి. సరే, అరేంజ్ చేస్తా. థ్యాంక్ యూ సార్, నీ పని అయిపోయిందిరా. థ్యాంక్ యూ సార్. రై, థ్యాంక్ యూ సార్ అని వెళ్ళిపోతున్నావు ఏంటి? ఫ్లైట్ పేమెంట్ 3 lakhs నాకే కట్టాలి. ఓ గంటలో పంపిస్తాను. అవతల అమ్మాయి వెయిటింగ్ సార్. ఆ అమ్మాయిని మాత్రం వదలకు రోయ్. వదలను సార్. వీడిని బాగా పిండాలి. పిండుతా. నమస్తే సార్, వెల్కమ్. థ్యాంక్స్. లోపల అరేంజ్మెంట్స్ అంతా రెడీ బాబు. రైట్. వీడు ఇంగ్లీష్. వావ్, థ్యాంక్ యూ సో మచ్. అప్పుడేనా? ఇంకా చాలా ఉంది. గిఫ్ట్. ఎందుకు? పెళ్ళికెళ్తే ఈ డ్రెస్ ఏంటి అంజలి? చాలా సర్ప్రైజెస్ ఇస్తున్నావు. థ్యాంక్ యూ. ఎవడరా అక్కడ? ఎవడరా? ఇక్కడ తెలుగు మాట్లాడేవాడు ఎవడు లేడా? ఎందుకు సార్ అట్లా అరుస్తున్నారు? అరవపోతే పాట పాడుతూ చెప్తారా? నో హాట్ వాటర్ ఇన్ సైడ్. వెనస్డేగా సార్, వేడి నీళ్ళు ఉండవు. వెన్స్డే వేడి నీళ్ళు ఉండవా? అదేంటి? అవును సార్, సోమవారం అయితే స్నానం కూడా చేయొద్దు, మంగళవారం అయితే మటన్ కూడా తినొద్దు, గురువారం మాత్రం గుడ్లు తినాలి. ఇక్కడ రోజుకో రూల్ ఉంటుంది సార్. ఎవడరా దిక్కుమాల రూల్స్ పెట్టినాడు? మీరెవరు? నువ్వు హైదరాబాద్ బాయ్ పిఏ అయితే నేను షార్జా బాయ్ పిఏని.
ఓ మన ఇద్దరం సేమ్ టు సేమ్ అన్నమాట. నైస్ టు సీ యూ. సారీ, మనిద్దరం సేమ్ టు సేమ్ కాదు. ఏ మీ రూపాయి మా దిర్రం ఒకటేనా? మీ రూపాయితో మా కంట్రీలో వాటర్ బాటిల్ కూడా రాదు. మా దిర్రంతో మీ కంట్రీలో ఫుల్ బాటిల్ వస్తుంది. ఓ డబ్బుదేం సార్, కుక్కలు సంపాదిస్తాయి. కానీ ఇక్కడ దిర్హంలు మనుషులే సంపాదిస్తారు. ఓహో, అయినా ఈ చెత్త రూల్స్ ఏంటి సార్? మా బాస్ ఆర్డర్స్ పాటించకపోతే పాతేమన్నారు. వెంకట్ సార్కి వాస్తు క్లియరెన్స్ అయిందా? ఇంకా కాలేదు సార్. కానీ వాస్తు ఏంటి, క్లియరెన్స్ ఏంటి? ఏంటా ఇది? ఏంటి నాకు అయిపోతుంది పడిపోతే? సార్ నాకు ఈశాన్యం పెరిగింది సార్. ఈశాన్యం అంటే పొట్ట, మరి నీకు పెరిగింది కదరా. వాడికి ఉండొచ్చు, నీకు ఉండకూడదు. వెంకట్ సార్కి రోజుకి ఒక రోటీ కంటే ఎక్కువ పెట్టద్దు. శుభం అంటూ పెళ్లికి వస్తే ఈ టార్చర్ ఏంటి? అయినా నీ పేరేంటి? పేడా పేడా ప్రసాద్. పేడా పేడేంటి? సార్ లండన్ నుంచి బాబు వస్తున్నాడు. ఎయిర్పోర్ట్ కార్ వెళ్ళింది సార్. హీ షుడ్ బి హియర్ ఇన్ 30 seconds. గుడ్. ఏంట్రై అవతారం? అంటే వాటర్ ప్రాబ్లమ్. చిచి తొందరగా రెడీ బాబు వస్తున్నాడు. మీరు వెళ్ళండి, నేను ఎదురు చేసుకుంటానండి. ఏయ్, నువ్వు ఇలా సెమీన్యూడ్గా తిరగద్దు. ఏ నీలాంటి పర్సనాలిటీని ఇష్టపడే షేకులు కూడా ఉంటారు ఇక్కడ. వీడు పేడ కాదు, తేడాగా ఉన్నాడు. I am back. డాడీ డాడీ ఐ మిస్ యూ డాడీ. ఎలా ఉన్నావురా? అలాగే ఉన్నా. చదువు ఎలా ఉంది? స్టడీసా? బుల్షిట్. స్టడీస్ అంటేనే నాకు వామిట్ గా వస్తుంది డాడీ. ఎప్పుడు మీ ఎంపైర్ టేక్ ఓవర్ చేద్దామా అని ఉంది డాడీ. దాట్స్ మై బాయ్. ఆంజనేయ స్వామి నడిచొస్తున్నట్టు. అంకుల్ మీకోసం లండన్ లో నవగ్రహాలకి పూజ చేయించాను, తీసుకోండి. బ్లెస్సింగ్స్ ప్లీజ్. హే దోస్త్, నీ కొడుకు నీలా తయారవ్వలేదు, చాలా పైకి వస్తాడు. నీ పొందలే, నువ్వు పైకి పోయిన తర్వాత నీ ఎంపైర్ కూడా నేనే టేక్ ఓవర్ చేస్తా. ఏమైంది? ఓ మై గాడ్, ఇది రాహుకాలం. ఈ టైంలో బయట ఉండకూడదు. పదండి పదండి పదండి, దూరంగా వెళ్దాం. పదండి. హలో పేడా సార్ ఏదైనా బండి కీస్ ఉంటావు? ఎందుకు సార్, మన దగ్గర చాలా మంది నేను డ్రైవర్లు ఒక్కడనే వెళ్ళాలి.